ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ విగ్రహం జాతికి అంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఇన్ఛార్జి గౌతు శిరీష మాట్లాడుతూ కోడికత్తి శ్రీను అందరికీ సుపరిచితమే. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి తెలుసో అంతమందికి కూడా కోడికత్తి శ్రీను తెలుసు. బలహీన వర్గాలు, దళిత వర్గాలు నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలని చెప్పి మాయమాటలు మోసాలు చేస్తున్న జగన్ అధికారానికి మొట్టమొదటి బలైన కోడికత్తి శ్రీను కూడా దళితుడే. విశాఖపట్నం విమానాశ్రయం దాడి చేశారని చెప్పి దాదాపు 5 సంవత్సరాలు జైల్లో పెట్టి జైల్లో నిమ్మగ్గిపోయే విధంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి డ్రామాలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే ఆ పథకంలో భాగంగా ఆయన చెప్పినట్లు చేశారో, ఆ పథకంలో భాగంగా చేశారో తెలియదు. కానీ అమాయకుడైన దళితుడైన యువకుడిని, ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. అంబేద్కర్ ఒక జాతికి మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆయన పూజనీయులు. ఆయన రాసిన రాజ్యాంగం వలనే మనం ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నామని ఆయనకు ఒక జాతికి అంకితం చేయకండి. ఈరోజు కోడికత్తి శ్రీను ఒక్కడే కాదు, తీవ్రంగా నష్టపోతున్నారు దళితులు. గతంలో వచ్చే దళితుల సంక్షేమ పథకాలు అన్నీ తీసేశారు. దళితులను హత్య చేసిన అనంతబాబుని 2 నెలల్లో బెయిల్పై తెచ్చి మీ వెనక మీటింగ్లో తిప్పుకుంటున్నారని, మీ పథకంలో భాగంగా బలైన దళితుడైన శ్రీను ఎందుకు తీసుకొని రావడం లేదని అని ప్రశ్నించారు. దళితుడిని 5 ఏళ్లుగా జైల్లో ఉంచి ఈరోజు విగ్రహం ప్రారంభం చేసినంత మాత్రాన దళితులకు న్యాయం చేసినట్లు కాదని హితవు పలికారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎక్కడా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళను ఎంతమంది దళితులను ఇబ్బందులు పెట్టారో ప్రజలకు తెలుసని, రాబోయే రోజుల్లో దళితులు ఇంకా ఒకతాటిపైకి వచ్చి సరైన బుద్ధి చెప్పాలని ఆశిస్తున్నామని గౌతు శిరీష పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరితో కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. కోడికత్తి శ్రీను అనే వ్యక్తి మీ అందరికీ సుపరిచితమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందికి తెలుసో అంతమందికి కూడా ఈరోజు కోడికత్తి శ్రీను అనే ఒక యువకుడి గురించి తెలుసు. ఈరోజు ఎందుకు ఆ యువకుడి గురించి చెప్తున్నానంటే, బలహీన వర్గాల్ని, దళిత వర్గాలున్న అన్నదమ్ములు, వాళ్ళ గురించి నేను చాలా చేస్తున్నానని చెప్పి మాయ మాటలతో మోసపుచ్చుతున్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి మొట్టమొదటి బలైన ఒక బలి పశువు కోడికత్తి శ్రీను కూడా ఈరోజు దళితుడే. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కోడికత్తి అని ఒక కంటికి కనిపించని ఒక ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేశారని చెప్పి కోడికత్తి శ్రీనుని దాదాపు 5 సంవత్సరాలుగా ఎటువంటి విడుదల కూడా లేకుండా జైల్లోనే మగ్గిపోయేటట్టు చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోడికత్తి గుచ్చున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయం సిద్ధించింది, ఆయన ముఖ్యమంత్రి మాత్రం అయిపోయారు. కానీ ఆయన తాలూకా ఆచరణలో ఆయన గురించి ఆయన చెప్పినట్టు చేశాడో, మరి ఆ పథకంలో ఒక భాగంగా చేశాడో కానీ అమాయకుడైన ఒక దళితుడైన ఒక యువకుడిని ఈరోజు, ఆ యువకుడి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని ఈరోజు జైల్లోనే మగ్గేటట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక జాతికి మాత్రమే పెద్ద కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆయన ఆద్యుడే, పూజనీయుడే. ఈరోజు భారతదేశంలో మనం అందరం ఈరోజు ఇంత జాగ్రత్తగా ఇలాంటి సమయంలో కూడా మన అందరం క్షేమంగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్నారు కాబట్టే ఈ రోజుకి భారతదేశంలో అందరం సుభిక్షంగా ఉండగలుగుతున్నాం. అలాంటి పెద్దలు అంబేద్కర్ గారిని ఒక జాతికి, ఒక మతానికి దయచేసి ఒక్క జాతికి అంకితం చేయకండి. ఈరోజు అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని చేస్తున్న కార్యక్రమాలు, అదే అంబేద్కర్ గారి వెనకాల ఉన్న దళితులకి ఈయన చేస్తున్న ఇబ్బందుల్ని కూడా ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక కోడికత్తి శ్రీను గురించి నేను మాట్లాడట్లేదు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీని 2 నెలల్లోని బెయిల్ మీద తీసుకుని వచ్చి ఈరోజు తన మీటింగుల్లో పక్కన కూర్చోపెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తన స్ట్రాటజీలో భాగంగా జైలుకు పంపించిన ఇంకొక దళిత సోదరుడిని ఎందుకు తీసుకురావట్లేదు? ఈరోజు న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదా? తప్పు ఎవరికైనా తప్పే కదా. ఈరోజు ఒక మర్డర్ చేసిన వాడిని బెయిల్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకుంటున్న ఈయన ముఖ్యమంత్రి గారికి చిన్న కోడికత్తితో తనకి గుచ్చాలని ఒక వ్యక్తిని, ఒక అమాయకుడిని ఈరోజు 5.5 సంవత్సరాలుగా జైల్లో మాడుస్తున్నారే, దాని గురించి ఎవరండి ఎందుకు మాట్లాడరు? ఈయన ఈరోజు దళితుల గురించి మాట్లాడతాడు. ఒక విగ్రహం ఓపెనింగ్ చేసినంత మాత్రాన దళితులకి ఉద్ధరించినట్టు కాదు. ఈరోజు దళితులకి చెందాల్సిన 23
స్కీములు తీసేశారు. ఎక్కడండి అంబేద్కర్ స్టడీ సర్కిల్? ఏ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న స్టడీ సర్కిల్ ని దూరం చేసి దళితులకి విద్యని దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక విగ్రహాన్ని నిల్చోబెడితే మనందరం ఆయన వెనకాల వెళ్ళిపోతామా? ఎంతమంది, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని గుర్తు తెచ్చుకోండి. రాష్ట్రంలో ఎంతమంది దళితులను ఊచకొత్త కొట్టారో ఈరోజు వివరాలు ఇమ్మంటే మీకు ఇస్తాము. ఇవన్నీ మర్చిపోయి ఎన్నికల ముందు ఈరోజు డ్రామాలు ఆడుతుంటే మనందరం అమాయకంగా మళ్ళీ మోసపోవడానికి రెడీగా ఉన్నామా? ఈరోజు ఏ పార్టీ వాడన్నా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పదవిలోకి రాకడానికి సహకరించి బలి పశువుగా మారిపోయి ఈరోజు జైల్లోనే మగ్గిపోతూ ఇంకా రేపేళ్ళుండే జైల్లోనే ప్రాణాలు తీసేస్తారేమో అనే సందేహం కూడా కలుగుతూ ఈరోజు తనని బయటకు తీసుకురండి అని జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న ఒక ఆంధ్ర రాష్ట్ర యువకుడు, ఒక దళిత సోదరుడు అయిన కోడికత్తి శ్రీనుకి ఈరోజు మానవీయ కోణంలో మనందరం కూడా ఆయనకి బయటికి విడుదల చేయాలని, బయటికి రావాలని, ఆయనకి మద్దతు తెలపాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాష్ట్రాన్ని కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా విడదీసి పబ్బం గడుపుకుంటున్నాడన్న విషయం మనం ఈరోజు గమనించుకోకపోతే రేపు ఉదయం మన భవిష్యత్ తరాలకి చెప్పుకోవడానికి కూడా భవిష్యత్తు ఉండదని ఒక తల్లిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరురాలిగా ఈరోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగ కర్తగా గౌరవిస్తున్న ఒక మహిళగా మీ అందరికీ చెప్తున్నానండి. ఇట్లు మీ సోదరి గౌతు శిరీష.